హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోతుండండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్వీటీ పాప అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఎందుకంటే మేము ప్రతిసారి స్వీటీ పాప బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ కంపల్సరీ ఇస్తూనే ఉంటాము. ఈసారి ఇంకా కొంచెం మంచిగా ప్లానింగ్ అయితే చేసినాం. ఎందుకంటే స్వీటీ పాపకు 10 ఇయర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా అందుకనే మేము ఇంకా కొంచెం స్పెషల్గా తనకు గుర్తుండిపోయేలా ఉండాలి ఇది అని చెప్పేసి ఇంకా నేను మామైతే డిసైడ్ అయ్యి అప్పటిదప్పుడు అనుకొని ఇవన్నీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే మా అమ్మ వాళ్ళకు, మా అత్తమ్మ వాళ్ళకు, మా పక్కన ఉన్న వాళ్ళకు అందరికి చెప్పినాం కానీ ఎవరైతే రాలేదు. సో వాళ్ళందరి కోసం నేను స్వీట్ పాపని అయితే డిసప్పాయింట్ అయితే చెయ్యలేను కాబట్టి ఇంకా మా వరకు మేమే అయితే చేసుకున్నాము. ఇంకా మాకైతే చిన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు. నాకు నాన్న లేడు కాబట్టి నేను అమ్మనైతే ఏది అడిగిందని కూడా కాదు. నాకు తెలిసి నేను అమ్మ నాకు బర్త్డేస్కి కొత్త డ్రెస్ అయితే ఇవ్వడము, ఇట్లా నాకు బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇవన్నీ ఏవి తెలియదు. నాకు జస్ట్ నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ త్రో అట్లా నేను చేసుకునేదాన్ని. ఇంకా ఆఫ్టర్ స్టడీ మా అమ్మతో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ప్రతి ఇయర్ నాకు చాలా బాగా సెలబ్రేట్ చేస్తాడు. ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. పిల్లలు అలా డిసప్పాయింట్ కావద్దని చెప్పేసి ఇంకా స్వీటీ పాప ప్రతి బర్త్డే మేమైతే ఒక పండగలాగే జరుపుకుంటాం. ఎందుకో స్వీటీ పాప బర్త్డే అంటే మాకు చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఇంకా ముందైతే మీరు ఫస్ట్ వీడియో ఆన్ చేసినప్పుడే చూసారు కదా, స్వీటీ పాప పడుకున్న తర్వాత గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసాం. అసలు స్వీటీ పాపకు ఒక్క గిఫ్ట్ కూడా తెలియదు మేము తెస్తున్నది. ఆర్డర్ చేసినవన్నీ మా అమ్మ వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే పెట్టి రేపు బర్త్డే అనక ఆ రోజు ఈవినింగ్ అయితే తీసుకొచ్చి అన్ని పైన సెల్ఫ్లో పెట్టాడంట. ఇంకా నేను ఎప్పుడు జనరల్గా అవో ఇవో ఆర్డర్ చేస్తుంటా కాబట్టి అవే అనుకున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా అవైతే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసాము. ఇంకా నెక్స్ట్ డే స్వీటీ పాప బర్త్డే రోజు అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా నేనైతే ఆ రోజు వీకప్ తీసుకొని ఇంట్లోనే ఉన్నా కానీ మా అమ్మకి ఆఫీస్ ఉందని తను వెళ్ళిపోయాడు. ఇంకా నాకేంటంటే ప్రతిరోజు మనం టెంపుల్కి వెళ్ళిపోయినా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మా పిల్లల బర్త్డేస్ రోజు పండగ రోజు నేనైతే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి. అది కూడా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని ఉంటుంది. ఇంకా మామ ఆఫీస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా మామ ఆఫీస్ నుండి అయితే ఈవినింగ్ తొందరగానే వచ్చేసాడు. నాకు కొన్ని హెయిర్ షూట్స్ ఉంటే అవైతే షూట్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం అయితే స్నానం చేసినాము. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం అయితే పెట్టుకున్నాము. పెట్టుకొని నేను అప్పటిదప్పుడు అనుకొని జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టిన ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. ఇంకా అవైతే ఇంకా డెకరేషన్ అయితే మామ స్టార్ట్ చేశాడు. ఇంకా పిల్లలకి ఇవన్నీ కూడా తెలియదు. అప్పుడు చూసి ఇంకా వాళ్ళే ఒకరి మొహం ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా నేనైతే కొన్ని ఫ్లవర్స్ తెప్పించి ఇట్లా ఇంకా 10 ఇయర్స్ కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో అట్లా నీ స్వీటీ పాపకి అయితే ట్రై చేయాలనుకున్నా. 10 ఇయర్స్కి 10 గిఫ్ట్స్, అవన్నీ తనకు చాలా ఇష్టమైన గిఫ్ట్సే అనమాట. ఎందుకో ఎప్పటి నుండో అడుగుతున్నాయని మేము ఇప్పుడు తీసుకొస్తున్నామని ఎప్పుడు తనకు చెప్పలేదు. తనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ కావాలని చెప్పేసి ఇంకా తన లైఫ్లో 10 ఇయర్స్ బర్త్డే మా మమ్మీ వాళ్ళు ఇలా చేసిరని తను గొప్పగా చెప్పుకోవాలన్నట్టు ఇంకా నేను మామ అయితే ఇలా ప్లానింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ దీపం పెట్టేసాము. దీపం పెట్టేసిన తర్వాత మామ డెకరేషన్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ చాక్ పీస్తో అయితే ఫస్ట్ నాకు కొలతలాగా అట్లా చూసుకొని గీసుకుంటాను అన్నమాట. చాక్ పీస్ తో గీసుకున్న తర్వాత పువ్వులతో అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నా. అని లిటరల్లీ చాలా బాగా అనిపించింది మాకు. అసలు మాకు ముందు ఏ ప్లానింగ్ అయితే లేదు. ఎందుకంటే స్వీటీ పాప వాళ్ళ ముందు రోజు టూర్కి అయితే వెళ్ళొచ్చారని చెప్పిన కదా, కాళ్ళకైతే దెబ్బలు తగిలించుకున్నారు. ఇంకా ఫీవర్ వస్తుంది అనుకొని ఇవన్నీ మేము వద్దనుకున్నాం ఫస్ట్. కానీ ఆ డే వరకు ఇంకా స్వీటీ పాప మంచిగా ఉంది. సో అందుకని చెప్పేసి అప్పటిదప్పుడు ప్లానింగ్ అయితే చేసుకొని ఇవన్నీ అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకొని మరీ డెకరేట్ చేసాము. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత స్వీటీ పాప అయితే మా ఇద్దరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. నేనైతే ఇది పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుండే చెప్తూ వస్తున్నాను, కంపల్సరీ మీ బర్త్డే రోజు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. అమ్మమ్మ వచ్చినా సరే, నానమ్మ వచ్చినా సరే, అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకోవాలని చెప్తుంటాను. నేను పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుండే ఈ హ్యాబిట్ అయితే అలవాటు చేసిన. ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పటి నుండే వాళ్ళకి ఇవన్నీ చెప్తూ రావాలి. పెద్ద అయిన తర్వాత సడన్గా చెప్తే వాళ్ళకి ఏదో ఒకలాగా అనిపిస్తుంది. అందుకనే నేను చిన్న ఉన్నప్పటి నుండి ఇవన్నీ అయితే అలవాటు చేశాను పిల్లలకు. స్వీటీ పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లిటరల్
లిటరల్లీ అసలు ప్రిన్సెస్ లాగానే అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. నేను ఈసారి స్వీట్ పాపని ఇంకా కొంచెం డిఫరెంట్గా రెడీ చేద్దాం అనుకున్నా, లైక్ బార్బీ లాగానే రెడీ చేద్దాం అనుకున్నా. కాకపోతే స్వీట్ పాపకి అస్సలు ఓపిక లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు రెడీ చేసినట్టే చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ. చూసారు కదా స్వీటీ పాపకి అయితే మేము ఎలా వెల్కమ్ చెప్పామో తనైతే ఫుల్ హ్యాపీ అయింది. అసలు నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తనకైతే ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చూడాలి అన్నట్లే అనిపిస్తుంది. ఇంకా అంత లోపల ఇక్కడ చూడు స్వీటీ, చాలా గిఫ్ట్స్ వచ్చావు. ఎలా ఇలా చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు స్వీటీ, నువ్వు కూడా వద్దు. ఇక్కడ అట్లుంటాయి మరి. డిగ్రీ ఫెయిల్, ఇంటర్ ఫెయిల్. ఒక్క నిమిషం బ్రో తీస్తున్నా. వీడియో అండ్ ఫోటో ఇక్కడ చూడండి ఇద్దరు. నీ పుణ్యాన నేను మస్తు ఫేమ్ అయినా. ఇక్కడ చూడు పొడుగు రామే.
ఒక్క నిమిషం ఆగు. ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే. ఒక్క నిమిషం ఇక్కడ మా ఫోటో తీసి మాట్లే ఇయ్యే కదా. ఇక ఇక్కడ టేక్ ఇక్కడ ఇక్కడ సార్ ఒక్క సెకండ్. ఓకే సార్ అది సిల్లి ఆ కవర్ చూసారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేసామో. ఒక్కసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే గిఫ్ట్స్ అన్ని ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, ఎందుకంటే వీడియో మొత్తం లెంత్ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్ వీడియోస్లో అయితే తీసి అప్లోడ్ చేశాను. లిటరల్లీ మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్కి ఒకసారి బర్త్డే జరుపుకుంటారు. వాళ్ళకి ఆ రోజు ఇష్టమైంది ఇచ్చామంటే వాళ్ళు లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు. ఇంతటితో స్వీట్ బాబా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సాత్విక్ గాడు పక్క నుండి అంటా ఉండు, మమ్మీ నా బర్త్డే కూడా ఇంతకన్నా మంచిగా వేయాలి అని చెప్పేసి. స్వీట్ బాబా బర్త్డేకి చేసినా కానీ సాత్విక్ గాని బర్త్డేకి చేయలేదు అనుకో, చంపేశాడు మమ్మల్ని ఇంకా.